తొలకరి పలకరింపుతో ఆశగా దుక్కులు దున్ని పదును చూసి విత్తనాలు నాటుదామనుకున్న అన్నదాతకి వరుణుడు ముఖం చాటేశాడు. నెర్రెలు బారుతున్న నేల తల్లిని చూసి ఏం చేయాలో పాలుపోక ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు రైతులు. ఓవైపు సమయం దాటిపోతే విత్తనాలు మొలకెత్తవనే ఆందోళన, మరోవైపు ఇప్పటికే నాటిన విత్తనాల్ని చినుకమ్మ స్పర్శ తగిలితేనే మొలకెత్తే అవకాశాలున్నాయని, లేకపోతే విత్తనాలు ఎండిపోయి రైతులకి నష్టం వాటిల్నుంది. అప్పులు తెచ్చి కొన్న విత్తనాలు ఎక్కడ పాడైపోతాయననే భయం మరోవైపు రైతుని వెంటాడుతోంది. సకాలంలో వర్షాలు పడకపోతే ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చిన్నపాటి వర్షానికే మురిసిపోయిన రైతులు వందలాది ఎకరాల్లో పత్తి నాటారు. ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా విత్తనాలు మొలకెత్తకపోవడం చూసి ఆదుకోవాలంటూ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటకి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి ఎక్కువగా సాగు చేస్తుంటారు. పత్తి తర్వాత మిర్చి. గత ఏడాది పత్తి సాగు చేసినప్పటికీ కూడా అధిక నష్టాలు రావడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో అడపాదడపా కురుస్తున్న వర్షాలకి పత్తి సాగు చేసినటువంటి విత్తినటువంటి పత్తి రైతులకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. మనం ఒక్కసారి చూడవచ్చు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటినటువంటి వారికి రైతులకి చాలా వరకు కూడా మొక్కలు మొలకెత్తలేదు, ఇంకా భూమిలోనే ఉన్నాయి. సగం సగం మొలవటం వల్ల కొంతమంది మళ్ళీ దున్ని రెండోసారి విత్తనాలు నాటాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అడపాదడపా కురుస్తున్నటువంటి వర్షాలు ఏమాత్రం కూడా పత్తి సాగుకు అనుకూలంగా లేదు. మొక్కలు మొలిసిన తర్వాత కూడా ఇది ఎదిగే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పత్తి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒకవైపు ప్రభుత్వం పత్తి సాగు చేయదు, తొందరపడి విత్తనాలు నాటవద్దు అని చెప్తుంది. మీరేం చెప్తారండి? మరి ఖమ్మం జిల్లా ముదకొండ మండలం వెంకటాపురం గ్రామం అండి. మా గ్రామంలో 1030 ఎకరాలు భూమి ఉంది. దీంట్లో మేము 700 ఎకరాలు పత్తి మీద వర్షాధారంగానే ఆధారపడి ఉంటాం. మిగిలిన 300 ఎకరాలు వరి నాట్లు కాలువ మీద, సాగర్ కాలువ మీద ఆధారపడి ఉంటుందండి. దీంట్లో మేము ఈ సంవత్సరం వర్షాలు తొరకల వర్షాలు ముందుగానే వస్తాయని ఆశతోటి దుక్కులు దున్ని రెడీ చేసుకుని ఉన్నాము. అయితే మొన్న ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పని గవర్నమెంట్ టీవీలో అనౌన్స్ చేయగానే చూడంగానే మేము తొందరపడి ఆరాటపడి దుక్కులు చేసుకున్నామని చెప్పని విత్తనాలు విత్తుకున్నాము. ఈ విత్తనాలు విత్తుకున్న టైంలో అరకొడగా వర్షాలు వచ్చి ఇవి గింజలన్నీ ఆగమైపోయి పాడైపోయి ఉన్నాయండి. ఇప్పుడు నేను 20 ఎకరాలు పెట్టినాను. 20 ఎకరాలను కనీసంలో తక్కువలో తక్కువ 150,000 నుంచి 180,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఇవి మళ్ళీ దున్ని మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ అదనంగా కూలీల ఖర్చు, ట్రాక్టర్ ఖర్చు, గింజల ఖర్చు మొత్తం మళ్ళీ 180,000 దాకా ఖర్చు వస్తుందని బాధపడుతున్నాము. ఓకే, మీరు చెప్పండి. చేతిలో పట్టుకున్నారు ఇక్కడ కొంతమంది రైతులు. పత్తి విత్తనాలు నాటినా కూడా మొలకెత్తలేదు. ఏంటండి, ఎందుకు మొలకెత్తలేదు? ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గింజలు పూర్తిగా బయటికి వెళ్ళక దాదాపు 70% లాస్ పోవడం జరిగింది ఇప్పటికే. మరి మేము రెండోసారి ఇత్తులు పెడదామంటే కూడా భయపడుతున్నాం. ఎందుకంటే వాతావరణం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటుంది. వాస్తవమే, ప్రత్యామ్నాయ పంట వేయడానికి పెసర మినుమే మాకు ప్రత్యామ్నాయ పంట కావాల్సి వస్తుంది. అయితే పెసర కానీ మినుము కానీ వస్తేనేమో అతివృష్టి, లేకపోతే అనావృష్టి. అనావృష్టి వస్తేనేమో పూత పింద ఎండిపోతున్నాయి. అతివృష్టి వస్తేనేమో పూసి కాసినటువంటి పైరు చేతికి రాకుండా వర్షాలకి బాగా దెబ్బతిని నష్టపోతున్నాము. ఎలినినో పరిస్థితులు ఉంటుంది, వర్షాభావ పరిస్థితులతో తొందరపడి వేయొద్దు, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలి, ఆ విధంగా సాగు చేయాలని చెప్తుంటే రైతులు మాత్రం పత్తి మీదే ఆధారపడి పత్తి సాగు చేసినటువంటి రైతులు మాత్రం పత్తి సాగు చేస్తున్నారు. ఈ విధంగా ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి ఉంది. కెమెరామెన్ అపరతో నారాయణ, TV9 ఖమ్మం.